ॐ अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामी इति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। श्री श्री राधा कृष्ण की जय। परम पूज्य श्री इसी भक्ति वेदांत स्वामी श्रील ప్రభుపాదుల వారికి జై। గీతా మహాత్మ్యం ప్రతిరోజు మనము గీతా మహత్యం నుంచి ప్రతిరోజు ఒక్కొక్క శ్లోకం చెప్పుకుంటూ ఉన్నాం కదా। ఈ రోజు గీతా మహత్యంలో 6వ శ్లోకం గురించి చర్చించుకుందాం। పలకండి మాతాజీ, నేను చెప్తాను। సర్వోపనిషదో గావో सर्वोपनिषदो गावो दुग्ध गोपालनन्दनः दुग्धा गोपालनन्दनः पार्थो वस्तः सुधीर्भोक्ता पार्थो वसुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। दुग्धं गीतामृतं महत्। భావం చదవండి। సర్వోపనిషత్తుల సారమైన గీతోపనిషత్తు గోవు కాగా గోపాలునిగా ప్రసిద్ధిగాంచిన శ్రీకృష్ణ భగవానుడు ఆ గోవు నుండి క్షీరము పితుకువాడు। అర్జునుడు దూడ కాగా పండితులు మరియు శుద్ధ భక్తులు అమృతమయమైన భగవద్గీత క్షీరమును పానము చేయువారై ఉన్నారు। సర్వోపనిషత్తుల సారమైన గీతోపనిషత్తు ఏంటిది? భగవద్గీత। అన్ని వేదాల సారాంశము, అన్ని ఉపనిషత్తుల సారాంశము, అన్ని పురాణాలు, అన్ని సారాంశం, సర్వోపనిషత్తుల సారాంశం ఏంటంటే గీతోపనిషత్తు, భగవద్గీత అన్నమాట। అయితే ఇక్కడ భగవద్గీత ఏం చెప్తున్నారు? గోవు కాగా గోపాలునిగా ప్రసిద్ధి కాంచిన శ్రీకృష్ణ భగవానుడు ఆ గోవు నుండి క్షీరం పితుకువాడు। అర్జునుడు దూడ కాగా పండితులు మరియు శుద్ధ భక్తులు అమృతమైనటువంటి భగవద్గీత క్షీరమును పానము చేయువారై ఉన్నారు। మనము గోమాత నుంచి వచ్చే పాలు చాలా ప్యూర్గా ఉంటాయి, చాలా ప్యూరిటీ ఉంటుంది అని చెప్పుకుంటాం కదా, చాలా శ్రేష్టమైనవి అని కూడా చెప్పుకుంటాం కదా। అదేవిధంగా ఈ యొక్క భగవంతుని నుంచి వచ్చిందనమాట ఏంటిది? అయినటువంటి భగవద్గీత క్షీరం అనమాట। అందరు పండితులు కూడా శుద్ధ భక్తులు అందరూ పానం చేయవారే ఉన్నారు। ఇప్పుడు వేదాలను ఎవరు చదువుతారు? పండితులు చదవగలరు। ఒకవేళ మనం వేదాలు అర్థం చేసుకోలేకపోతే వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ జ్ఞానాన్ని బట్టి ఉపనిషత్తులు ఉన్నాయి, 108 ఉపనిషత్తులు। ఆ తర్వాత పురాణాలు ఉన్నాయి। పురాణాలు అంటే అన్ని కథలు అనుకో, మనకు బాగా అర్థమవుతుంది కదా। మనకు కథలు అయితే అర్థం చేసుకోవడానికి కథల ద్వారా మనము అర్థం చేసుకోవడం సులభంగా ఉంటుంది। అలా స్థాయిని బట్టి, అంటే వాళ్ళ యొక్క స్థాయిని బట్టి, వాళ్ళు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలు అన్ని రచించబడినాయి అన్నమాట। అయితే అన్ని ఉపనిషత్తుల సారము గీతోపనిషత్తు, భగవద్గీత అన్నమాట। మనము ఇంతవరకు మొదటి అధ్యాయంలో ఏం తెలుసుకున్నాము? యుద్ధ రంగమున సైనిక పరిశీలనము।
యుద్ధరంగంలో ఎవరెవరు యుద్ధంలో పాల్గొన్నారు, యుద్ధం ఎక్కడ జరిగింది, ఉమ్, ఎందుకు యుద్ధం చేస్తున్నారు, అదంతా కూడా మొదటి అధ్యాయంలో మనం తెలుసుకున్నాం. రెండవ అధ్యాయంలో గీతా సారం. మన గీతా సారంలో ఏం తెలుసుకున్నాము? ఉమ్, ఆత్మ గురించి మనం తెలుసుకున్నాము. ఆత్మ శాశ్వతమైనటువంటిది అని, ఆత్మకు సంబంధించిన లక్షణాలు, ఆత్మ గురించి తెలుసుకున్నాము. ఇక మూడవ అధ్యాయంలో కర్మయోగం. కర్మయోగంలో నిష్కామ కర్మయోగం అంటే ఏమి, సకామ కర్మయోగం అంటే ఏమి, కర్మల గురించి మనము తెలుసుకున్నాము. అసలు యజ్ఞం ఎందుకు చేయాలి, యజ్ఞం ఎవరి ప్రీత్యర్థం కోసం చేయాలి అని యజ్ఞం గురించి కూడా తెలుసుకున్నాం. నాలుగవ అధ్యాయంలో దివ్య జ్ఞానం గురించి తెలుసుకున్నాము. ఈ దివ్య జ్ఞానము శ్రీకృష్ణ భగవానుడు మొట్టమొదటగా దేవస్వామునికి వివరించింది. అలా ఈ యొక్క జ్ఞానము గురు శిష్య పరంపర ద్వారా వస్తూ ఉండింది. కాకపోతే తర్వాత ఇది విచ్ఛిన్నమైపోయిందనమాట ఈ జ్ఞానం. అందుకని మళ్ళీ ఈ జ్ఞానాన్ని కృష్ణ భగవానుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి ఉపదేశిస్తూ ఉన్నారనమాట. అయితే ఈ జ్ఞానాన్ని ఎలా సంపాదించాలి, ఈ జ్ఞానాన్ని ఎలా పొందాలి, ఎలా తెలుసుకోవాలి అంటే తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ్య ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినాస్తత్వ దర్శిన. మనము గురువుని దరిచేరి పరిప్రశ్నలు వేసి వినయంతో సేవలు చేయాలి. ఆత్మదర్శి అయిన గురువు మనకు జ్ఞానాన్ని, తత్వజ్ఞానాన్ని మనకి అందిస్తారు. అయితే ఎటువంటి గురువుని ఎంచుకోవాలి అంటే 4 సాంప్రదాయాలు ఉన్నాయి, బోనఫైడ్ సాంప్రదాయాలు. దానిలో మనము ఏ సాంప్రదాయాన్నైనా కూడా మనము ఏ సంప్రదాయంలో అయినా వెళ్ళినా సరే మనము ఈ యొక్క జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి బయటపడి మోక్షాన్ని పొందగలుగుతాము. మనం ఇప్పుడు ప్రస్తుతం ఏ సంప్రదాయంలో ఉన్నాము? బ్రహ్మమత్వ గౌడీయ సంప్రదాయం. మన ఇస్కాన్ వాళ్ళు పాటించేది బ్రహ్మమత్వ గౌడీయ సంప్రదాయం. ఆ తర్వాత 5వ అధ్యాయంలో కర్మయోగం, కృష్ణ రసాభావిత కర్మ. అసలు కర్మలు ఎలా కర్మలు మనము కృష్ణుడి సేవ కొరకై మనము కర్మను ఏ విధంగా చేస్తాము, కృష్ణుడికి ఏ విధంగా అర్పిస్తాము అని 5వ అధ్యాయంలో మనము తెలుసుకున్నాము. ఇప్పుడు 6వ అధ్యాయం. 6వ అధ్యాయం ధ్యాన యోగం. ఈ భగవద్గీత అనేటువంటిది నిచ్చెన లాంటిది అనమాట. ముందు మనము ఇప్పుడు ఇంతవరకు కర్మయోగం గురించి తెలుసుకున్నాము. ఆ తర్వాత ధ్యాన యోగము, జ్ఞాన యోగము, భక్తి యోగము, ఇలా ఒక్కొక్క యోగం గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాము. అలా ఇప్పుడు మనము ధ్యాన యోగం గురించి తెలుసుకుందాం. అధ్యాయము 6 ధ్యాన యోగం. ఇక్కడ చూడండి, ఈ యొక్క ధ్యాన యోగంలో మీకంత కనిపిస్తూ ఉంది కదా, పరమాత్మ ఉన్నారు, కృష్ణ భగవానుడు. ప్రతి జీవిలో కూడా ఇక్కడ మీకు సింహం కనిపిస్తుంది, పండితులు కనిపిస్తున్నారు, తర్వాత చాలా జీవరాశులు కనిపిస్తున్నాయి. అవునా, చాలా జీవరాశులు కనిపిస్తున్నాయి. అన్ని జీవరాశుల్లోనూ కూడా హృదయంలో పరమాత్మ కొలువై ఉంటారనమాట. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశుల్లో మనుష్య జన్మ అనేటువంటిది ఒక జీవరాశి అన్నమాట. ప్రతి జీవరాశిలోనూ కూడా ఇక్కడ కనిపిస్తున్నారు కదా, చాలా జీవరాశులు ఉన్నాయి. ప్రతి జీవరాశిలో కూడా ఆత్మ, పరమాత్మ ఇద్దరు ఉంటారన్నమాట. ఏ విధంగా అంటే మనం అర్థం చేసుకోవడానికి, ఒక చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయి. అయితే ఒక పక్షి ఏమో ఫలాలను తింటూ ఉంటుంది, ఆ చెట్టు మీద పండిన ఫలాలు తింటూ ఉంటుంది. ఇంకొక పక్షి ఏమో చూస్తూ ఉంటుంది అనమాట, సాక్షిభూతంగా ఆ యొక్క పక్షి ఏం చేస్తుందా అని చెప్పి. అదే అది అది అదే విధంగా ఇది అర్థం చేసుకొని చెప్తున్నాను ఈ పాయింట్. అలా ప్రతి జీవిలోనూ కూడా ఆత్మ, పరమాత్మ ఇద్దరు ఉంటారన్నమాట. అయితే మనం చేసిన కర్మలను బట్టి మనము మంచి ఫలాలను అనుభవించవచ్చు, లేదంటే మనము కష్టాలను కూడా అనుభవించవచ్చు.
అయితే పరమాత్మ సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు. చైత్య గురువుగా పరమాత్మ మనకు నిర్దేశిస్తాడనమాట. మనం పలానా దారిలో వెళ్తే అది చెడు మార్గం అయితే వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటారు. కానీ మనం వినిపించుకోమనమాట. మనం ఇది మంచిది కాదు అని చెప్పినా కూడా మన ఇంద్రియాలకు ఏది సంతోషకరంగా ఏ పని చేస్తే సంతోషంగా ఉంటుందో అదే చేస్తాం. కానీ ఆ వెళ్ళే దారి సరి అయిన దారా లేకపోతే మంచి పద్ధత కాదా మనం అవన్నీ ఏమీ ఆలోచించమన్నమాట. మనం సాటిస్ఫాక్షన్ గా ఉండాలి అంతే. అలా మనము ప్రవర్తిస్తూ ఉంటాం అనమాట. అయితే చైత్య గురువుగా మనకి ఎప్పుడు పరమాత్మ చెప్తూ ఉంటాడు. కానీ మనం అది వినిపించుకునే స్థాయిలో మనము ఉండమన్నమాట. దానిని బట్టి మనం చేసే కర్మలను బట్టే మనము ఫలితాలను అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. ఈ ధ్యాన యోగం గురించి మనము ఇంకా వివరంగా తెలుసుకుందాము. ఉమ్. ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకం అన్నమాట. భగవద్గీతలో అన్ని శ్లోకాలు ఇంపార్టెంట్. అందులో కొన్ని శ్లోకాలు అయితే చాలా డైమండ్స్ అన్నమాట. ఇంకా డైమండ్స్ అంటే మనం చాలా విలువైనవి అనుకుంటూ ఉంటాం కదా. వజ్రాల కంటే విలువైనవి, వెలకట్టలేనివి అన్నమాట. అన్ని శ్లోకాలలో మనం దానిని అర్థం చేసుకొని కృష్ణ భక్తిని ఎలా పెంపొందించుకోవాలో కానీ మనం అర్థం చేసుకొని పెంపొందించుకుంటే మన మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దాని గురించి ఈ శ్లోకంలో చెప్తున్నాను. బంధురాత్మనస్తస్య బంధురాత్మాత్మనస్తస్య येनात्मैवात्मना जतः येनात्मैवात्मना अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत्. अनात्मनस्तु शत्रुत्वेव ते तात्मैव शत्रुवत्. वर्तेतात्मैव మనస్సును జయించిన వానికి మనస్సే ఉత్తమ మిత్రుడు. కానీ అట్లు చెయ్యలేని వానికి అతని మనస్సే గొప్ప శత్రువుగా వర్తించును. ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకము. బాగా అర్థం చేసుకోండి. మనస్సు జయించిన వారికి మనస్సే ఉత్తమ మిత్రుడు. ఇప్పుడు చూడండి, పక్కన మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. చక్కగా భక్తులు హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా జపం చేసుకుంటూ కీర్తన చేసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ ఇంకొకరు ఎలా ఉన్నారంటే ఉరితాడు బిగించుకోవడానికి రెడీగా ఉన్నారు. ఎందుకని? మనస్సును మనము ఎవరైతే జయినిస్తే వాళ్ళు ఉత్తమ మిత్రుడు, లేదంటే మనస్సే గొప్ప శత్రువు. ఏ విధంగా మనం మనస్సును నియంత్రించుకుంటామో కృష్ణ భక్తిలో గృహస్థ జీవనంలో ఉంటూ ఏ విధంగా మనం పెంపొందించుకోవాలో మనం తెలుసుకోవాలి. చాలా మందిలో చూస్తూ ఉంటాము కోపము, చిరాకు, అసూయ, పక్కన వాళ్ళలో మనం నెగిటివిటీని చూడటం, డిప్రెషన్, స్ట్రెస్, ఇలా రకరకాలుగా బాధపడుతూ ఉంటారన్నమాట. ఆ! ఇలాంటి రకరకాల సమస్యలతో వాళ్ళెప్పుడు కూడా మనసుతో యుద్ధం చేస్తున్నట్టే. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు శాంతంగా ఉండరనమాట. వాళ్ళ మనస్సే వాళ్ళకు గొప్ప శత్రువు. అలాంటి వాళ్ళేం చేస్తారు? ఈ జన్మ ఎందుకు? ఈ జన్మ వృధా అయిపోయింది. నేను బతకడం కూడా వ్యర్థమే అని చెప్పి వాళ్ళింకా ఇలా ఉరితాడు వేసుకోవడానికి, చనిపోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు మనస్సును నిగ్రహించుకోలేక, మనస్సును దానివల్ల వాళ్ళు జయించలేక, ఆ మనస్సు వల్ల ఏం చేస్తారంటే వాళ్ళు ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే మనం ఎప్పుడైతే హరికృష్ణ మహామంత్రాన్ని జపం చేసినామనుకో మన మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకు ఉత్తమ మిత్రుడిలాగా మనకు మనస్సు ఆ, ఓ, ఉంటుందన్నమాట. కాబట్టి మనము హరే కృష్ణ మహామంత్రాన్ని జపము చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక భూతం కనిపిస్తూ ఉంది కదా మీకు పీపీటీలో.
ఒక ఒకతను అడవిలో వెళ్తూ ఉంటే అతనికి ఒక సీసా కనిపిస్తుంది అనమాట. అయితే ఏం చేస్తాడంటే ఆ సీసా మూత తీస్తాడు. తీసినప్పుడు ఆ సీసాలో నుంచి ఒక భూతం బయటకు వస్తుంది అనమాట. అయితే ఆ భూతము చంపేస్తాను నన్ను ఎందుకు నన్ను బయటికి తీసినావు, నేను నిన్ను చంపేస్తాను అని అంటుంది. ఆహా, లేదు లేదు, వద్దు వద్దు, ఆ, అని ఆ బాటసారి అంటాడనమాట. అయితే ఆ, నిన్ను చంపకుండా ఉండాలి అంటే నాకు ఏదైనా పని చెప్పు, నేను అప్పుడు నేను వదిలేస్తాను అని అంటుంది ఆ భూతం. అప్పుడు ఆ బాటసారి రకరకాల పనులు చెప్తారు. ఏ పని చెప్పినా, ఇప్పుడు చెట్లు కొట్టేయమని చెప్పినాను అనుకో, నిమిషంలో చెట్లు కొట్టేసి అయిపోయింది, నాకు ఇంకొక పని చెప్పు. ఆ అలా రకరకాలుగా ఎన్ని పనులు చెప్పినా ఒక నిమిషంలో చేసేసి వచ్చి అయిపోయింది, నా పని చెప్పు, నాకు ఇంకొక పని చెప్పు. అలా అని ఎప్పుడు ఆ ఈ నిమిషంలో చేసేసి పని చెప్పు అని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ బాటసారి ఆ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించమని చెప్తారు. అప్పుడు హరికృష్ణ మహామంత్రం చెప్పడం వలన తను ఆ ఆ భూతం చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఆ భూతం అంటే మనలో ఉన్న మనస్సు. ఆ ఎప్పుడు ఏదో ఒక రకరకాల ఆలోచనలతో మన మనస్సు ఉంటుందన్నమాట. ఆ ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తుంది, ఏదో ఒక దాని గురించి బాధపడుతూ ఉంటుంది. కాబట్టి మన మనస్సును ముందు మనము నిగ్రహించుకోవాలి. మన మనస్సును నిగ్రహించుకోవాలి అంటే మనము హరే కృష్ణ మహామంత్రాన్ని మనం జపం చేస్తే మన మనస్సు మనకు మిత్రునిలాగా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ శ్లోకము. శుచౌ దేశే ప్రతిష్టాప్య శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః స్థిరమాసనమాత్మనః నాత్యుచితం నాతినీచం నాత్యుచితం నాతినీచం శైలాజినకుశోత్తరం శైలాజినకుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా తత్రైకాగ్రం మనః కృత్వా యతచితేంద్రియక్రియః చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ ఉపవిశ్వాసనే యుంజ్యాత్ యోగమాత్మా విశుద్ధయే. యోగమాత్మా విశుద్ధయే. భావం చదవండి. యోగాభ్యాసము కొరకు యోగి ఏకాంత స్థలమును కేగి నేలపై కుశగ్రాసమును పరిచి దానిని జింక చర్మము మరియు మృదువైన వస్త్రముతో కప్పవలెను. అట్టి ఆసనము అతి ఎత్తుగాను లేదా అతి క్రిందుగాను ఉండక పవిత్ర స్థానములో ఏర్పాటు కావలెను. పిదప అతడు దానిపై స్థిరముగా కూర్చుండి ఇంద్రియ మనోకర్మలను నియమించి మనసును ఏకాగ్రపరిచి హృదయ శుద్ధి కొరకు యోగమును అభ్యసించవలెను. అయితే ఈ ధ్యాన యోగంలో ఏ విధంగా ధ్యానం చేయాలి అని వివరిస్తున్నారు కృష్ణుడు. అయితే ఏ విధంగా ఈ ధ్యాన యోగంలో అభ్యాసం చేయాలి అంటే యోగి ఏకాంత స్థలానికి వెళ్ళి నేలపై దర్భం తెలుసు కదా మనకి, ఆ దర్భం పరిచి ఆ తర్వాత ఒక మృదువైనటువంటి వస్త్రాన్ని కూడా పరిచి ఆ ఒక ఆసనాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ యొక్క జింక చర్మంతో మనము ఆ యొక్క ఆసనాన్ని ఏర్పాటు చేసుకున్నామంటే పాములు కానీ అవన్నీ ఏమి రావన్నమాట. అందుకోసమని మనము అక్కడ ఇదంతా ఏర్పాటు చేసుకోవాలి అన్నమాట.
ఆ తర్వాత ఆ ఆసనము ఎత్తుగాను ఉండకూడదు, అలాగే కిందగాను ఉండకుండా పవిత్ర స్థానంలో ఉండాలి. ఇంతకు ముందు అయితే ఋషికేశ్, బృందావన్ ఇట్లా ఆ పుణ్యతీర్థాలకు వెళ్ళి అక్కడ చేసుకునేవాళ్ళు. హరిద్వార్ ఆ పుణ్యతీర్థాలకు వెళ్ళి అక్కడ యోగులు ఏకాంత స్థలంన వాళ్ళు యోగా అభ్యాసం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కడ చూడు మొత్తం జనాభాతోనే నిండిపోయింది కదా. అంతటి ప్రశాంతమైనటువంటి స్థలం మనకి ఇప్పుడు ఎక్కడ దొరకడం లేదు. అంతేకాకుండా అక్కడ కూర్చొని మనము ఇంద్రియ మనోకర్మలను నియమించి మనస్సును ఏకాగ్రంగా ఉంచి హృదయ శుద్ధి కొరకు యోగమున అభ్యసించాలి. అలా మనము ఆ యొక్క పద్ధతిని అవలంబించి మనము యోగాన్ని యోగాన్ని అభ్యసించాలని చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం చూద్దాము. సమం కాయ శిరోగ్రీవం సమం కాయ శిరోగ్రీవం ధారయన్న చలం స్థిరః ధారయన్న చలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశచ్చానవలోకయన్ దిశచ్చానవలోకయన్ ప్రశాంతాత్మా విగతభిః ప్రశాంతాత్మా విగతిభిః బ్రహ్మచారి వ్రతే స్థితః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చితో యుక్త మనః సంయమ్య మచ్చితో యుక్త ఆసీత మత్పరః ఆసీత మత్పరః భావించండి. శరీరమును, మెడను మరియు శిరస్సును స్థిరముగా ఒకే క్రమములో ఉంచి దృష్టిని నాసికాగ్రహంపై కేంద్రీకరించవలెను. ఆ విధంగా ప్రశాంతతతో, భయరహితంగా మరియు నిశ్చల మనస్సుతో బ్రహ్మచర్యమును పాటించుచు యోగి అయిన వాడు నన్నే హృదయమునందు ధ్యానించుచు నన్నే జీవిత పరమగతిగా చేసుకొనవలెను. ఏం చెప్తున్నారు? శరీరాన్ని, మెడను మరియు శిరస్సుని స్థిరముగా ఒకే క్రమంలో ఉంచి, అక్కడ చూస్తున్నారు కదా యోగులు ఏ విధంగా ఆసీనులై ఉన్నారో ఒకే క్రమంలో ఉంచి దృష్టిని నాసికాగ్రంపై కేంద్రీకరించవాలని. మొత్తం కళ్ళు మూయకూడదు అనమాట. మొత్తం కళ్ళుగానే మూసేస్తున్నామంటే మనకి నిద్ర వచ్చేస్తుంది. సో సగం కళ్ళే తెరచాలి. సగం మాత్రం మూసేసి సగం కళ్ళు మాత్రమే తెరచాలి. తర్వాత నాసికాగ్రంపై కేంద్రీకరించాలన్నమాట. అంతేకాకుండా ఆ విధంగా ప్రశాంతంగా ఉంటూ భయరహితంగా, ఓకే, ఇందాక చెప్పుకున్నాం కదా మనము జింక చర్మాన్ని మనము పరుచుకోవాలి, ఎందుకంటే పాములు అవి ఏవి రాకుండా ఉండడానికి అని చెప్పి. మరియు నిశ్చల మనస్సుతో బ్రహ్మచర్యాన్ని పాటించాలి. స్త్రీ సాంగత్యం కానీ పురుష సాంగత్యం కానీ లేకుండా బ్రహ్మచర్యాన్ని పాటించుచు యోగి అయిన వాడు నన్నే హృదయం నందు ధ్యానిస్తూ నన్నే జీవిత పరమగతిగా చేసుకోవాలి. ఓకే, ఇలా ధ్యాన యోగంలో ఈ విధంగా మనము ధ్యానాన్ని చేయాలన్నమాట. అయితే ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నారనమాట నెక్స్ట్ శ్లోకంలో. ఇప్పుడు ఈ ధ్యాన యోగం గురించి చెప్తున్నారు కదా, దాని గురించి అర్జునుడు అడుగుతున్నారు. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన
ఏతస్యాహం న పశ్యామి ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. చంచలత్వాత్ స్థితిం స్థిరాం. భావం చెప్పండి. అర్జునుడు పలికి చెప్పండి ఎవరు? అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, మనస్సు చంచలమును మరియు అస్థిరమును అయి ఉన్నందున నీవు సంగ్రహముగా తెలిపినటువంటి యోగ పద్ధతి ఆచరణకు అసాధ్యమైనదిగను మరియు ఓర్వరానిదిగను నాకు తోచుచున్నది. అర్జునుడు చెప్తున్నారనమాట, ఓ మధుసూదన, మనసు చాలా చంచలమైనది మరియు అస్థిరమైనది. నీవు చెప్పినటువంటి యోగ పద్ధతి ఆచరణకు అసాధ్యమైనది మరియు ఓర్వరానిదని నాకు తోచున్నది. అంతే కదా, చెప్పండి. అడవులకు వెళ్ళిపోవాలి, ఆ అక్కడ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి, ధ్యానం చేయాలి, ఆ పొద్దున్నే లేయాలి, ఇవన్నీ పాటించాలి అంటే మనకి సాధ్యమైన పనేనా? అదంతా కూడా మనకి సాధ్యమైంది కాదు. మన తరపునే అర్జునుడు కృష్ణుడిని అడుగుతూ ఉన్నాడు అనమాట. ఈ మనస్సు చాలా చంచలమైనది, నేను ఇవన్నీ కూడా చెయ్యలేను, నాకు ఇదంతా కూడా సాధ్యమైనటువంటిది కాదు అని అర్జునుడు అంటున్నారు. మరి అర్జునుడికే సాధ్యం కాదు అంటే మనకు సాధ్యమవుతుందా? మనం అడవులకు వెళ్ళి తపస్సు చేసి ఆచరిస్తూ ఆ యోగ పద్ధతుల్ని మనం చేయగలుగుతామా? మనం చేయలేము. కాబట్టి అడుగుతున్నాడు అనమాట, నాకు ఇదంతా కూడా చాలా అసాధ్యంగా కనిపిస్తుంది, అయితే ఏం చెయ్యాలి అని మళ్ళీ అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారో నెక్స్ట్ శ్లోకంలో చూద్దాం. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. వైరాగ్యేన చ గృహ్యతే. చదవండి. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, మహాబాహువులు గల ఓ కుంతిపుత్ర, చంచలమైన మనస్సును నిగ్రహించుట నిస్సందేహముగా మిగులు కష్టతరమైనది. దానిని తగిన అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధించవచ్చును. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు అన్నమాట, మహాబాహువులు గల ఓ కుంతిపుత్ర, చంచలమైన మనస్సును నిగ్రహించుట నిస్సందేహముగా కష్టతరము, అయితే దాన్ని తగిన అభ్యాసము మరియు వైరాగ్యములచే సాధించవచ్చు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ మాకు. అభ్యాసము మరియు వైరాగ్యం అన్నమాట. ఏదైనా సరే మనం అభ్యసిస్తే మనం దానిని చేయవచ్చు అని చెప్తున్నారు అనమాట. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. మనం దేన్నైనా సరే ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనం దీనిని సాధించవచ్చు అని చెప్తున్నారనమాట. అంటే మనము కృష్ణ భక్తిని ఏ విధంగా మనము పెంపొందించుకోవాలి, మనం చేసే కర్మలన్నింటినీ కూడా ఏ విధంగా ఏ విధంగా మనము కృష్ణ చైతన్యంలో ఏ విధంగా మనం చేస్తాము, ఇవన్నీ కూడా మనం ఏ విధంగా అంటే ఇప్పుడు మనకు కాస్త సమయం దొరికింది అనుకోండి, వైరాగ్యము అంటే మనం సన్యాసం తీసుకొని భార్య పిల్లల్ని అందరినీ కుటుంబం అంతా వదిలేసి సన్యాసం తీసుకొని వైరాగ్యం తెచ్చుకోవాలి అని కాదు. గృహస్థ జీవనంలోనే ఉంటూ మనము
ఏ విధంగా కృష్ణ చైతన్యాన్ని మనము అవలంబించుకోవాలి. మనం చేసే యొక్క కర్మలన్నింటినీ కూడా ఏ విధంగా మనము ఇవన్నీ కూడా మనము కృష్ణునికి అర్పించాలన్నమాట. మన ఇంద్రియాలు ఇప్పుడు చూడండి, కాస్త సమయం దొరికితే మనము కీర్తన చేయవచ్చు. టెంపుల్కి వెళ్తే ఏదైనా సరే మందిర మార్జనం, ఆ, ఆ, అంటే మనము మందిరాన్ని శుభ్రం చేయవచ్చు. మన ఇంద్రియాలతో, మన చేతులతో భగవంతునికి పూలమాల కట్టవచ్చు. మనం మనం సంపాదించిన దాంట్లో భగవంతునికి ఆ కాస్త మనము టెంపుల్ డొనేషన్ అట్లా ఏదైనా సరే మనకు మనం చేసే ప్రతి పనిలో కూడా మనము కృష్ణుణ్ణి యాడ్ చేస్తే మనము ఆ యొక్క కర్మలకు ప్రభావితం కాము. ఇదంతా కూడా భగవంతుడు ప్రసాదించిందే అని అనుకున్నాం అనుకోండి, మన మనస్సు ప్రశాంతం. లేదంటే నేనే సంపాదించినాను, నాకే ఉంది, ఇది నేను కష్టపడి ఉంటేనే నాకు ఇది వచ్చింది, ఇదంతా నాది, దీన్ని నేనే అనుభవించాలి. అలా ఇంకా ఇంకా మనము అంతేకాకుండా ఇంకా ఆరాటపడుతూ ఉంటాం కదా, ఇంకా సంపాదించాలి. లేకపోతే ఎప్పుడు కూడా మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోమన్నమాట. కోపం వస్తూ ఉంటుంది మనకి, చిరాకు, ఇలా రకరకాలుగా మన మనసుతో మనం యుద్ధం చేస్తూనే ఉంటాం ప్రతిరోజు. అలా కాకుండా మనము అభ్యాసంతోనూ మరియు వైరాగ్యంతోనూ దీనిని సాధించవచ్చు అన్నమాట. కాబట్టి మనము మనకి కాస్త సమయం దొరికినా సరే మన జపం చేస్తే మన హృదయంలో ఉన్న ధూళి అంతా కూడా తొలగిపోతుంది అనమాట. మన ఇప్పుడు దేహానికి పోషణ కావాలంటే మనం ఆహారాన్ని అందిస్తాం కదా, ఆహారాన్ని అందిస్తే ఆహారము అన్ని అవయవాలకు కూడా చేరి మనకు శక్తిని ఇస్తుంది. అదేవిధంగా ఆత్మకు పోషణ ఏంటంటే మనము జపం చేయాలి, మనము సేవ చేయాలి, భగవంతుడికి సేవ చేయాలి అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఇంకొకటి, చిన్నపిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు ఏం ఆలోచించారు కదా. ఆ ఆ ఏమని తండ్రి చూసుకుంటారు అని చెప్పి వాళ్ళు దేని గురించి ఆలోచించారు. అదే విధంగా మనం కూడా అభ్యాసం చేయంగా మనం సాధన చేయంగా మనం కూడా కృష్ణుడున్నాడు చూసుకుంటాడు, భగవంతుడున్నాడు చూసుకుంటాడు అని మనం కూడా చాలా ప్రశాంతంగా ఉంటాం అనమాట. ఎవరైనా భక్తుల్ని మీరు ఎప్పుడైనా అడిగినప్పుడు ఎలా ఉన్నారు మాతాజీ అని అడిగితే వాళ్ళు చెప్తారు, కృష్ణాస్ మెర్సీ మేము బాగున్నాం మాతాజీ అంట. వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా సరే కృష్ణాస్ మెర్సీ, మాకు ఏదో పెద్ద కష్టం వచ్చేది ఉండే, ఈ చిన్న కష్టంతోనే వెళ్ళిపోయింది అని అనుకుంటారు. ఎప్పుడు కూడా భగవంతుడిని తలుచుకుంటూ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు చూసుకుంటుంటారు అని చెప్తూ ఉంటారు. అయితే బాగానే ఉంది. ఇప్పుడు మనము ఈ జన్మలో జపం చేస్తున్నాము, లేకపోతే టెంపుల్ సేవ చేస్తున్నాము, లేదంటే టెంపుల్ డొనేషన్ చేస్తున్నాము, లేదంటే భక్తియుత కార్యక్రమాల్లో ఏదో ఒక దానిలో మనం పాల్గొంటూనే ఉన్నాము. అయితే మనము ఆ భక్తియుత సేవలు చేసినప్పటికీ కూడా మనము ఒకవేళ భగవంతుని చేరుకోలేదనుకోండి, మోక్షం రాలేదు అనుకోండి, అప్పుడు ఏంటి మన పరిస్థితి? ఇన్ని రోజులు చేసిన భక్తియుత సేవ అంతా ఏమైపోతుంది? మరి మనం ఇన్ని రోజులు చేసినాం కదా, అయినా భగవంతుని చేరుకోలేకపోయినామే, మరి ఇదంతా మళ్ళీ వ్యర్థమే అవుతుంది కదా. మనకు అనిపిస్తుంది కదా, మనం చేసిందంతా వృధా అయిపోయిందా, అయ్యో ఇన్ని రోజులు మనము భగవంతుని సేవ చేస్తున్నామని అనిపిస్తుంది కదా. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, ఏం జరుగుతుంది అని మళ్ళీ అడుగుతున్నారు అనమాట. దానికి కృష్ణ భగవానుడు చెప్తున్నారు. ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీ సుమాః లోకానుషిత్వ శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే యోగభ్రష్టోభిజాయతే. భావం చెప్పండి నాకు.
యోగ భ్రష్టుడైన వాడు పుణ్యజీవులను వసించు పుణ్యలోకములందు అనేకానేక సంవత్సరముల సుఖములను అనుభవించిన పిదప పవిత్ర కుటుంబమును గాని లేదా శ్రీమంతుల గృహమున గాని జన్మించును. ఉమ్. అయితే ఇంకా మనం యోగ భ్రష్టుడైపోయినాడు అంటే చాలా జన్మలు మనము చాలా భక్తియుత సేవ చేసింటాము. అయినప్పటికీ కూడా మనము యోగ భ్రష్టులు అయిపోయినామంటే మనం భగవంతుని చేరుకోలేదనుకో. మన యొక్క గోల్ ఏంటి భగవంతుని చేరుకోవటం, మోక్షం రావటం కదా. మనం చేరలేదనుకో అప్పుడు ఏం చెప్తున్నారంటే వాళ్ళు పుణ్యజీవులు వసించు పుణ్యలోకములందు అనేక సంవత్సరాలు సుఖాలను అనుభవించిన పిదప పవిత్ర కుటుంబమున గాని లేదా శ్రీమంతుల గృహమున గాని జన్మిస్తారనమాట. అక్కడ యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు చూడండి పైన పండితులు. అట్లా పవిత్రమైనటువంటి కుటుంబాలు గాని శ్రీమంతుల కుటుంబాలలో గాని జన్మించవచ్చు. అప్పుడు వాళ్ళు శ్రీమంతుల కుటుంబంలో జన్మించినారనుకోండి ఇంకా వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. సెకండ్ థింగ్ వాళ్ళు బాగా భక్తియుత సేవ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చాలా భక్తియుత సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. వాళ్ళ దగ్గర చాలా ధనం ఉంటుంది. కాబట్టి వాళ్ళు చాలా సేవలలో కూడా వాళ్ళు పాల్గొనవచ్చును కదా. కాబట్టి అలా యోగభ్రష్టుడైనటువంటి వాడు. కాబట్టి ఎవరైనా సరే బాగా ధనికులు ఉన్నారంటే వాళ్ళు గత జన్మల్లో చాలా భక్తిని చేసింటారనమాట. అందుకని వాళ్ళకు మళ్ళీ అవకాశం వస్తుందన్నమాట. మళ్ళీ ఆ వాళ్ళ భక్తిని మళ్ళీ పునరుద్ధరించుకోవడానికి అవకాశం వస్తుంది. ఇంకా కూడా అడుగుతున్నారు. ఇంకా కూడా చెప్తున్నారు అనమాట శ్రీకృష్ణ భగవాన్. అథవా యోగినామేవ అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం కులే కులే భవతి భవతి ధీమతాం ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. లేదా దీర్ఘకాల యోగాభ్యాసము పిమ్మటయు కృతకృత్యుడు కానిచో అతడు జ్ఞానవంతులైన యోగుల ఇంట జన్మమునందును. కానీ ఈ జగములో అట్టి జన్మము నిశ్చయముగా అరుదుగా ఉండును. అంటే ఒకవేళ యోగ భ్రష్టుడైతే శ్రీమంతుల ఇంట్లో అయినా జన్మించవచ్చును, లేదా పవిత్రమైన కుటుంబంలో జన్మించవచ్చును. ఇంకా కూడా చెప్తున్నారు భగవంతుడు, లేదా జ్ఞానవంతులైనటువంటి యోగుల ఇంట జన్మ పొందునన్నమాట. వాళ్ళు ఇంకా భక్తులైనారనుకోండి, ఇంకా వాళ్ళ ఇంట్లో పిల్లలు ఆటోమేటిక్ గా భక్తులు అయిపోతారు కదా. అలాంటి జన్మ అనేటువంటిది చాలా అరుదుగా ఉంటుంది. కానీ ఆ ఆ జ్ఞానవంతులైన యోగుల ఇంట కూడా జన్మ తీసుకోవచ్చు అనమాట. వాళ్ళు మళ్ళీ వాళ్ళ యొక్క భక్తిని పునరుద్ధరించుకోవడానికి, పెంపొందించుకోవడానికి ఇలా శ్రీమంతుల ఇంట్లో కానీ, పవిత్రమైనటువంటి కుటుంబంలో కానీ, భక్తుల ఇంట్లో కానీ జన్మం తీసుకుంటారు అని చెప్తున్నారు. అంటే దీనిని బట్టి మనకు అర్థమైంది ఏంటి, మనం చేసినటువంటి భక్తియుత సేవ అనేటువంటిది వృధా కాదనమాట. మళ్ళీ మనము ఆ యొక్క భక్తియుత సేవను మనం కంటిన్యూ చేయొచ్చు. 2వ అధ్యాయంలో కూడా చెప్తారనమాట, ప్రత్యయాయో నా విద్యతే. అంటే మనం ఎంత భక్తియుత సేవ ఈ జన్మలో ఎంత చేసినామో 10% చేసినాం అనుకోండి, మళ్ళీ జన్మలో 11% నుంచి మనకు అది క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది అనమాట. అది ఇప్పుడు ఈ మెటీరియల్ లైఫ్ లో చూడండి, మనం ఈ జన్మలో ఒక 10 crores సంపాదించినాం అనుకోండి, అది మనతో వస్తుందా? రాదు. అదే ఆశ ఈ జన్మ వరకు పరిమితం. కానీ భక్తి మాత్రము క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది అనమాట. మనం ఎంత సేవ చేసుకుంటే అక్కడి నుంచి మళ్ళీ, ఒకవేళ మనం యోగ భ్రష్టులం అయితే గాన మళ్ళీ అక్కడి నుంచి మనకి ఎక్కడి నుంచి సేవ చేసుకున్నామో మనం అక్కడి నుంచి మళ్ళీ ఆ సేవను మనం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి అదే వృధా కాదు అని చెప్తున్నారనమాట. ఇంకో ఎగ్జాంపుల్ కూడా, ఇప్పుడు మనము ఒక మెటీరియల్ లైఫ్ లో బర్త్ తీసుకున్నప్పుడు స్టార్టింగ్ నుంచి అకాడమిక్స్ లో స్టార్టింగ్ నుంచి మళ్ళీ చదువుకుంటూనే రావాలి. అవునా? ఈ జన్మలో చదివేస్తున్నాను, నేను మళ్ళీ వచ్చే జన్మలో నేను చదవను అంటే కాదు కదా, మళ్ళీ అకాడమిక్స్ చదువుతూనే ఉంటాను. కానీ భక్తి మాత్రం మనకి
అక్కడ మనం ఎంత చేసుకుంటామో అక్కడి నుంచి మళ్ళీ మనం అనుకుంటూ ఉంటాం కదా, గత జన్మల్లో కాస్త పుణ్యం చేయబట్టి ఇప్పుడు సేవ చేసుకుంటున్నాము, లేకపోతే ఇప్పుడు మనకు కాస్త ఆ, ఆ, ఈ యొక్క భాగ్యం తగ్గింది అని అనుకుంటూ ఉంటాం కదా. అలా మనము గత జన్మల్లో చేసిన పుణ్యం వల్ల మళ్ళీ మనం ఈ జన్మలో అక్కడి నుంచి మనకు మొదలవుతుంది అన్నమాట. నెక్స్ట్ శ్లోకం. యోగినామపి సర్వేషాం योगिनामपि सर्वेषां మద్గతేనాంతరాత్మనా मद्गतेनान्तरात्मना శ్రద్ధావాన్ భజతే యో మాం श्रद्धावान् भजति यो मां సమే యుక్తతమో మతః समेयुक्ततमो ఎవరైనా చదవని మాత్రం. అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచి యుండువాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును, మరియు నాకు దివ్యమైన ప్రేమయుత సేవను ఒనరించువాడును అగు యోగి యోగులందరి కన్నను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టి వాడై ఉన్నాడు. సర్వులలో అతడే అత్యున్నతుడు, ఇది అయిన అభిప్రాయము. ఇక్కడ చూడండి, ఒక మాతాజీ హారతిస్తున్నారు. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు అందరికీ చెప్తున్నారు. అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచి ఉన్నవారు, నన్నే తన యందు సదా స్మరించేవాళ్ళు, నాకు దివ్యమైన ప్రేమయుత సేవను వనరించు వాళ్ళే యోగులందరికన్నా కూడా నాతో సన్నిహితంగా ఉంటారు అని చెప్తున్నారనమాట కృష్ణుడు. లాస్ట్ శ్లోకము ఇందులో, ఇది శ్రీమద్ భాగవతం నుంచి వచ్చింది. నిరంతరం కృష్ణ మంత్రాన్ని పఠించడం ద్వారా కృష్ణుని యొక్క పద్మ పాదాలపై మనస్సుని ఏకాగ్రం చేయవచ్చును, మరియు ఈ విధంగా యోగం యొక్క పరిపూర్ణతను మనము సాధించవచ్చును. మనం ఎప్పుడు కూడా కృష్ణ మంత్రాన్ని కన్నా జపిస్తూ ఉంటే మనం కృష్ణుని యొక్క పాదాలపై మనస్సుని ఏకాగ్రం చేస్తే మనం ఈ యొక్క యోగాన్ని మనం పరిపూర్ణంగా సాధించవచ్చును. మనమా అడవులకు వెళ్ళలేము, మనమా అక్కడ ధ్యాన యోగం చేయలేము, ఎందుకంటే మన మనస్సు చంచలమైనది, మనకు సాధ్యమైనటువంటి పని కాదు. మరి ఏం చెయ్యాలి అని అర్జునుడు అడిగినప్పుడు కృష్ణుడు ఈ విధంగా కూడా మనము చేయవచ్చును, ఈ విధంగా కూడా మనం యోగం యొక్క పరిపూర్ణతను సాధించవచ్చును అని చెప్తున్నారు. సవై మనః కృష్ణ పాదార విందయోహో. ఓకే, కాబట్టి మనము హరే కృష్ణ మహామంత్రాన్ని నిత్యము జపించడం ద్వారా మన మనస్సును ఏకాగ్రం చేయడం ద్వారా ఈ పరిపూర్ణతను సాధించవచ్చు. హరే కృష్ణ మాతాజీ, ఇంకొకసారి మళ్ళీ మనము ఈ యొక్క అధ్యాయంలో ముఖ్యమైనటువంటి పాయింట్స్ మళ్ళీ ఒక్కసారి డిస్కస్ చేస్తున్నాను. ఏమని చెప్తున్నారు? ధ్యాన యోగంలో అడవులకెళ్ళి లేదా తీర్థయాత్రలకెళ్ళి అక్కడ మనం కుశగ్రాసాన్ని ఏర్పాటు చేసుకొని ఆ జింక చర్మాన్ని, మృదువైన వస్త్రాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ తపస్సు చేసుకోవాలి, మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి అని చెప్తున్నారు. స్త్రీ సాంగత్యము, పురుష సాంగత్యము లేకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ మనము మనస్సును స్థిరంగా ఉంచుకొని భయరహితంగా మనము సాధన చెయ్యాలి అని చెప్తున్నారు. అయితే అర్జునుడు కృష్ణుడిని అడుగుతున్నాడు అన్నమాట, ఈ యొక్క మనసు చాలా చంచలమైనటువంటిది కదా, ఈ చంచలమైనటువంటి మనస్సుతో నేను దీన్ని చేయలేను, ఏ విధంగా మరి యోగ పరిపూర్ణతను సాధించాలి అన్నప్పుడు భగవంతుడు అభ్యాస యోగైన యుక్త వైరాగ్య మరియు వైరాగ్యం రెండు కూడా మనము అభ్యాసంతో దేనినైనా సాధించవచ్చును అని చెప్తున్నారు అనమాట. తర్వాత మన మనస్సును మనము నిగ్రహించుకోవాలి. మన మనస్సే ఉత్తమ మిత్రుడు, మరియు శత్రువు కూడా.
కాబట్టి మన మనస్సును నిగ్రహించుకోవాలి అని చెప్తున్నారు. ఏ విధంగా మనం మనస్సును నిగ్రహించుకోవాలి? మనము హరే కృష్ణ మహామంత్రాన్ని, కృష్ణ మంత్రాన్ని ఎప్పుడూ పఠిస్తూ పఠించడం వల్ల మన మనస్సు మనకి ఉత్తమ మిత్రుడుగా తయారవుతుందన్నమాట. ఆ నెక్స్ట్ మనం ఈ కృష్ణ మంత్రాన్ని పఠించడం ద్వారా కృష్ణుని యొక్క పద్మ పాదాలపై మన మనస్సుని ఏకాగ్రం చేయటం ద్వారా ఈ యొక్క పరిపూర్ణతను సాధించవచ్చును అని చెప్తున్నారు. అయితే ఒకవేళ మనము యోగ భ్రష్టులైనాము అనుకో, అప్పుడు ఇప్పుడు మనం చాలా భక్తియుత సేవ చేసి ఉంటాం. అయ్యో మనం చేసిన సేవ అంతా వృధా అయిపోతుంది అలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది అని అడిగినప్పుడు, శ్రీమంతుల ఇంట్లో కానీ పవిత్రమైనటువంటి కుటుంబం ఇంట్లో కానీ, భక్తుల ఇంట్లో కానీ జన్మ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు తిరిగి భక్తియుత సేవను ఆరంభిస్తారు అని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఇది ధ్యాన యోగం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, అర్థమైందా ఈరోజు చాప్టర్ ఎలా ఉంది? అర్థమైంది మాతాజీ. అర్థమైందండి. ఎలా అనిపించింది? విన్నప్పుడు మాత్రం చాలా బాగా అనిపిస్తుందండి. ఆ తర్వాత మళ్ళీ మేము విన్నవి అంటే ఈ చాప్టర్ లో ఇది విన్నాము అని అంతలా ఏమీ ఉండట్లేదు, కానీ ఉంటుంది. కాకపోతే ఏది ఏ చాప్టర్ లో అనేది గుర్తుండట్లేదు. ఇప్పుడే కదా మాతాజీ స్టార్ట్ చేస్తున్నారు. చిన్న చిన్నగా. అది కాకుండా మనం మహా అంటే ఎంతసేపు డిస్కస్ చేసుకుంటాము? ఒక గంట సేపు డిస్కస్ చేసుకుంటాం. మళ్ళీ మనము మిగిలిన 23 అవర్స్ మన దైనందిక జీవితంలో మన పనులతో మనం చాలా బిజీగా ఉంటాము. అవును. సాధన చేయంగా చెప్తున్నారు కదా కృష్ణుడు, ఏదైనా సరే అభ్యాసంతో చెయ్యాలి. అభ్యాసం చేయంగా ప్రాక్టీస్ చేయంగా మనం ఖచ్చితంగా సాధిస్తాం మాత్రం. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మాతాజీ? ఎలా ఉంది మాతాజీ? నేను ఏమైనా స్పీడ్ గా చెప్తున్నానా? అర్థమవుతుందా? లేకుంటే పర్వాలేదా? అర్థం చేసుకోగలుగుతున్నారా? స్పీడ్ ఏం లేదు ఫీడ్బ్యాక్ ని బట్టి అర్థమవుతుంది. చాలా బాగా చెప్తున్నారండి. మాకే తెలుగు సరిగ్గా రాలేదని నాకు అర్థమవుతుంది. అప్పుడప్పుడు కొన్ని పదాలు పలకలేకుండా కష్టంగా ఉంది. ఏం లేదు మాతాజీ, మీరు కూడా చక్కగా తర్వాత కూడా మీరు క్లాసెస్ విన్నారనుకోండి, చక్కగా మీరు కూడా చక్కగా అర్థం చేసుకుంటారు, పలుకుతారు, మాట్లాడతారు. నెక్స్ట్ చెప్పండి మాతాజీ. క్లాసెస్ చాలా బాగున్నాయి. అంటే ఇంత డెప్త్ ఉందా అని తెలుసుకుంటున్నాం రోజు. ఎస్ మాతాజీ, మనకు తెలియంది చాలా, మనకు తెలుసుకోవాల్సింది చాలా చాలా ఉంది. మనము స్టార్ట్ చేస్తే చిన్న చిన్నగా కొన్ని పాయింట్స్ మనకి అర్థమవుతూ ఉంటాయి. ఇప్పటికీ మేము కూడా ఇంకా చాలా నేర్చుకునేది చాలా ఉంది అనుకుంటాం మాతాజీ. మాకు తెలిసింది చాలా చాలా తక్కువే, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. నెక్స్ట్ 7, 8, 9 అధ్యాయాలు సూర్యప్రభుజ తీసుకుంటారు మాతాజీ. తర్వాత నేను మళ్ళీ 10, 11, 12 అధ్యాయాలకు వస్తాను. 7, 8, 9 కూడా చాలా బాగుంటాయి. చాలా వండర్ఫుల్ శ్లోకాస్ ఉన్నాయి అందులో. తర్వాత నేను మళ్ళీ వస్తాను. 10, 11, 12 నేను తీసుకుంటాను. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. ఓకేనండి, థ్యాంక్స్ అండి. నేను ఈ వీక్ ఇన్విటేషన్ షేర్ చేస్తాను మాతాజీ. వీలైన వాళ్ళు ఈ సండే ఈవినింగ్ టెంపుల్ కి రావడానికి ట్రై చేయండి మాతాజీ. సరే మాతాజీ. ఓకే మాతాజీ, ఏం క్వశ్చన్ లేకుంటే 3 times హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పేసి క్లోజ్ చేయండి మాతాజీ. ఓకే.
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 Hare కృష్ణ Krishna, హరే Hare కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ హరే రామ రామ హరే రామ 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 హరే 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 కృష్ణ Krishna, హరే Hare కృష్ణ Krishna, కృష్ణ Krishna కృష్ణ Krishna, Hare హరే Hare, హరే Hare హరే Rama, హరే Hare రామ హరే హరే రామ 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 హరే రామ హరే హరే. ముఖ్యంగా భగవద్గీత అనేది తత్వం మాతజీ. అందుకని తత్వం కాబట్టి కొంచెం అర్థం చేసుకోవడానికి టఫ్ గా అనిపిస్తుంది. అదే భాగవతం అనుకోండి, కథలు ఉంటాయి. కథలు అనుకోండి మనకి ఈజీగా కథలు వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది కదా. కాబట్టి కొంచెం చిన్న చిన్నగా అర్థం చేసుకోవడానికి, మన నిత్య జీవితంలో సాధన చేయడానికి చిన్నగా మనం స్టార్ట్ చేస్తే మనం మనం పరిపూర్ణత సాధిస్తాం మాతజీ ఏదో ఒక రోజుకి. శివ మనం మాత అల్టిమేట్ గోల్ రీచ్ అవుతున్నాము. ఓకే మాతజీ, నేను క్లోజ్ చేస్తున్నాను. 8:30. ఓకే ఓకే ఓకే. ఎవరు మీకు ఏమైనా బోర్ కొడుతుందా లేకపోతే ఎలా అదే లేదు మాతాజీ. సో 1 ఏమీ అవర్ లేదండి, చాలా బాగుంటుంది 1 అవర్. అందులో ఇక తర్వాత ఇక పడుకోవటమే కదా తర్వాత. కాబట్టి ప్రశాంతంగా కాస్త మనసు ఇదిగా కృష్ణ ధ్యానంలో నిమగ్నం అయితే చక్కగా బాగుంది పడుకునేటప్పుడు ఒక 3 టైమ్స్ హరే కృష్ణ మహామంత్రం అనుకుంటాను. చెప్పి పడుకోండి. చక్కగా మార్నింగ్ లేచినప్పుడు హరే కృష్ణ మహామంత్రం చెప్పి లేయండి. టైం ఉంటే కాస్త జపం బీడ్స్ ఉన్న వాళ్ళు జపం చేయండి. లేకుంటే ఈ వీక్ టెంపుల్కి వస్తే నేను ఇస్తాను. అలా చిన్నగా అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ మనకు మన చాలా టైం ఉంటుంది కదా మనకు. ఆ టైంలో ఒక 5 మినిట్స్ జపం చేయడం స్టార్ట్ చేస్తే మీకే చేయంగా చేయంగా ఆ యొక్క మనసు ప్రశాంతంగా ఉండడం, మీకే మార్పు అనేటువంటిది తెలుస్తుంది అనమాట. ఏం చేసేది లేదు, జస్ట్ జపం చేయడం అంతే. ఉమ్. చాలా సింపుల్ కదా. ఇంతకంటే ఈ కలియుగంలో కృష్ణుడు మనకి ఎంత ఎంత సులభమైనటువంటి, ఇంకా మీరు తపస్సులు చేయలేము, అడవులకు వెళ్ళలేము, ఏం చేయలేము అంటే ఆ గృహస్థ జీవనాన్ని వదలలేము, ఏం చేయలేము అంటే ఎంత సింపుల్ గా ఇచ్చేస్తున్నారు మనకి సొల్యూషన్. సో చాలా ఈజీ కదా. ఏ నియమాలు లేవు, హ్యాపీగా ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. వాకింగ్ చేస్తూ చేయొచ్చు. ఇప్పుడంటే వింటర్ వచ్చేస్తుంది, మేమైతే చక్కగా సమ్మర్ లో వాకింగ్ చేస్తూ చేస్తాం అనమాట. ఆ జర్నీలో ఉన్నా కూడా చేస్తాము. అలా చక్కగా మనకున్న టైంలో చక్కగా చాలా టైం ఉంటుంది. మనం వాకింగ్ చేసేటప్పుడు కానీ జర్నీలో అలా రోజులో మనకి ఖచ్చితంగా టైం అనేది ఉంటుంది. ఆ టైంలో చక్కగా చెప్పనిస్తుంది. మనసు మన మనసే ఉత్తమ మిత్రులాగా ఉంటుంది. ఓకే మాతాజీ, థ్యాంక్స్ మాతాజీ. అందరూ థ్యాంక్ యూ రెగ్యులర్ గా జాయిన్ అవుతున్నారు. థ్యాంక్స్ అండి. ఓకే మాతాజీ. ఓకే ఉంటా మాతాజీ.